స్క్రిప్టే అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు కుతంత్రం, దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు, సిట్ వేధిస్తోందంటూ ముందస్తు బెయిల్ కోసం 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి ఆయన వేధించి సిట్ నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా? బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసి చిన్న ఉద్యోగులను బెదిరించి చెప్పించిన సాక్ష్యాలకు విలువ ఎంత? కూటమికి లబ్ధి చేకూర్చేలా 3.5 ఏళ్ల నుంచి రాజ్యసభకు రాజీనామా చేసిన 3.5 ఏళ్ల ముందే రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయి మాటలు బాబు కుట్రలో భాగమే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా సాక్షితో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి. ఒకేసారి వందల సంఖ్యలో గోవుల మృతి వెనక కుట్ర ఉంది, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి. విపక్ష నేతలపై కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. వయసు మళ్ళిన మనుషులాగే గోవులు చనిపోతున్నాయని టీటీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్ళిందని వదిలేస్తారు, సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. అందుకే దుస్థితి. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. గోవు కేవలం జంతువు మాత్రమే కాదు, ఆరాధ్య దైవం. ఒకేసారి 100 గోవులు మృతి అనుమానించాల్సిన అంశం. గోవులు చనిపోయాక మాంసాన్ని రెస్టారెంట్కి పంపుతున్నారు. టీటీడీ వ్యాపార ధోరణిలో చూడటం వల్ల ఇలాంటి ఘటనలు. టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. సీఎం వెంటనే టీటీడీ చైర్మన్ బర్తరఫ్ చేయాలి. గత చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు, ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారంటూ సుబ్రహ్మణ్య స్వామి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.